ఫ్రీగా సోషల్ మీడియా ఖాతాలొస్తే ఎంతోమంది ఆ రంగంలోకొచ్చేసారు. ఫేస్‌బుక్కులు కోట్లాది మంది భారతీయులు. దాదాపుగా 70, 80 కోట్ల మంది వాడుతున్నారు ఫేస్‌బుక్. ప్రపంచవ్యాప్తంగా గూడా అట్లాగా. కానీ దీన్ని ఎందుకు అంత ఫ్రీగా ఇస్తోంది? ఫేస్‌బుక్కు ఎందుకు ఫ్రీగా ఇచ్చింది ఇన్ని కోట్ల మందికి? అంటే అమెరికన్ సీఐఏ ప్లాన్ అది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎనాలిసిస్. రెండవది ఆయా దేశాల మీద భవిష్యత్తులో ఆయుధాలు లేని యుద్ధంలో విజయం సాధించడం. లైక్ ఇప్పుడు ఇక్కడున్న హిందుత్వవాదం బలంగా వినబడుతుంది. మీరు ఆ మధ్యన గుర్తు తెచ్చుకుంటే వీళ్ళ ఆల్గారిథమ్స్ ఎట్లుండేయంటే ఒక హిందుత్వవాది లేదా ఒక జాతీయవాది ఏదైనా పోస్ట్ పెడితే ఆ జాతీయవాది భావజాలాలకు అనుగుణంగా ఉన్నోళ్ళందరినీ అతనికి సజెస్ట్ చేసేది ఫేస్‌బుక్. అట్లాగే అలాంటి పోస్టులు ఆ తరహా వ్యక్తులకి సర్క్యులేట్ చేసేది. ఇది కొంతకాలం నడిచింది. తర్వాత ఇప్పుడేం జరుగుతుంది? మనం హిందుత్వ భావజాలం అంటే దాన్ని మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళ పోస్టులు మనకెక్కువ కనబడుతున్నాయి. మన పోస్టులు మనకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళకి కనబడుతుంది. తద్వారా ఆళ్ళు మనతో కామెంట్ బిగించేస్తే గొడవలు పడతాం. ఇది వాళ్ళ వ్యూహంలో భాగం. దీని మొత్తం వెనకాల ఉండేటటువంటిది సీఐఏ డీప్ స్టేటు అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు అమెరికన్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నటువంటి మాట. ఫేస్‌బుక్‌లో ఇన్వెస్ట్ చేసినటువంటి దాంట్లో దాదాపుగా 5,00,000 యూఎస్ డాలర్స్ పెట్టినటువంటి సంస్థ సీఐఏ ఓన్డ్ బ్యాంకు. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలా. ఏదైతే 10% ఫేస్‌బుక్‌లో పెట్టుబడి పెట్టినటువంటిది రోత్షీల్డ్స్. ఈ బ్యాంక్ వచ్చేటప్పటికి అమెరికన్ సీఐఏ బ్యాంక్ అనినే ప్రపంచం మొత్తానికి తెలుసు. నంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఎవరిని దించాలి, ఎవరిని పైకి తీసుకురావాలి అన్నటువంటిదంతా కూడా డీప్ స్టేట్‌కి అనుగుణంగా నడపడానికి ఫేస్‌బుక్ ఒక ఎజెండాగా పనిచేస్తుంది. యాక్చువల్‌గా మార్క్ జుకర్బర్గ్ ఎవరైతే ఈ ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు ఉన్నాడో అతని అసలు పేరు జాకబ్ గ్రీన్‌బర్గ్. తను డేవిడ్ రాక్‌ఫెల్లర్ గ్రాండ్ సన్ అంటే మనవడు. అలాగే జుకర్బర్గ్ అనేటటువంటిది జర్మనీకి సంబంధించినటువంటి షుగర్ మౌంటైన్ పేరు. అది తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేస్తూ తీసుకొచ్చారు. ఓవరాల్‌గా ఇన్ఫర్మేషన్ అన్నటువంటిది ఈజీగా సేకరించడానికి, అట్లాగే ప్రపంచ ప్రజల మనసులని దారి మళ్లించడానికి దీన్ని వాడుతున్నారు. ఇదొక వార్ అన్నటువంటి విషయాన్ని అమెరికన్ నిపుణులు చెప్పుకొస్తున్నమాట.